ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడిగా మీరున్నందుకు వందనాలయ్యా. నాయన ఈ దినం నాయన మాకు ఆశీర్వాదకరంగా చేయండి. నాయన ఈ దినం నాయన ప్రభు మాతో మాట్లాడి మమ్మల్ని చేపట్టి నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏకశరీరంగా ఉందరని చెప్పిననియు మీరు చదవలేదా? ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 19:5వ వచనంలో యేసు ప్రభు వారి వివాహ పవిత్రతను గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు. ఇక్కడ పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు అని చూస్తున్నాం. వారిద్దరూ ఏక శరీరం అవుతారని మరి ప్రభువారు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న మరి సంబంధాన్ని తెలియజేస్తుంది. వారి మధ్య ఉన్న ఐక్యతను, గాఢమైన ఐక్యతగా వారిద్దరూ మధ్య ఏర్పడే క్రొత్త కుటుంబాన్ని ఇక్కడ మనకి ప్రభువారు తెలియపరుస్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబముగా ఈ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరి ఏ మానవుడు కూడా విడదీయకూడదని ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నట్లు ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం. వివాహం అనేది విడదీయరాని బంధముగా, అది పవిత్ర బంధంగా మరి ప్రభువారు నొక్కి చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. సంఘానికి ప్రభువుకి ఉన్న సంబంధముగా ఈ యొక్క వివాహ వ్యవస్థను మనం చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే తల్లిదండ్రులను విడిచిపెట్టడం అనే మాటను మనం చూసినట్లయితే ఇది వారిని తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టమని కాదండి. ఎందు నిమిత్తం ఈ మాట వాడబడుతున్నారంటే క్రొత్త కుటుంబముగా, ఒక కుటుంబముగా, నూతనమైన కుటుంబముగా ఆ యొక్క భార్యాభర్తలిద్దరూ ఐక్యతగా ఉంటూ మరి వారి పిల్లల్ని వారు కలిసి ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకోవటం గురించి రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది కొంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వివాహ బంధం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భార్య భర్త ఇద్దరు ఏక శరీరంగా ఉండాలని, ఐక్యతగా ఉండాలని, అన్ని విషయాల్లో ఇద్దరు ఒకే శరీరంగా జీవించాలని ఈ యొక్క వాక్యాన్ని ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. భార్యను హత్తుకోవటము ఇది ఎలా అని మనం చూస్తే శారీరకంగా, ఇంకా అంతేకాదండి మానసికంగా కూడా, మానసిక ఆత్మ మరి సంబంధమైనదిగా, శారీరక సంబంధమైనదిగా గాఢమైన ఐక్యత కలిగి ఉండాలని ప్రభువారు ఇక్కడ మరి తెలియజేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను విడిచిపెట్టడం, భార్యను హత్తుకోవటం, కొత్త కుటుంబంగా వారు ఏర్పడటం, ఇదంతా కూడా దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ లోకంలో ఫలించి అభివృద్ధి చెందమన్నారు. దానికి సాదృశ్యంగా ఈ మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏక శరీరం అగటం గురించి, భార్యాభర్తలు ఒకే శరీరంగా మారుతారు. ఒకే శరీరంగా ఉన్నవారు ఒకే ఆలోచన కలిగి ఉండాలని, ఒకే ఐక్యత కలిగి ఉండాలని, ఒకే భావం కలిగి ఉండాలని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది. వారు ఒకరిపై ఒకరికి అధికారం కలిగి ఉండాలని, ఒకరంటే ఒకరు తమ జీవితం ఎడల లక్ష్యం ఉంచాలని, ఉద్దేశాలు ఒక్కటే అయి ఉండాలని వారు వివాహములో లోతైన ఏకత్వాన్ని వారి ద్వారా సూచిస్తున్నారు.
ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు ఒక కుటుంబాన్ని చూపెడుతున్నారు. వారు మరి ఒక వ్యవస్థను మనకు పరిచయం చేస్తున్నారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతున్నారు. దేవుడు జతపరిచినది ఏదైనా సరే అది మరి ఆ వివాహ బంధము ప్రతిష్టంగా ఉండాలి. వారి మధ్యలోకి ఏ మానవుడు వెళ్ళకూడదు. ఎవరు కూడా వారిని విడదీయకూడదు. వారిని ఐక్యతగా ఉంచాలి. వారి ఆలోచనలు ఇద్దరివి ఒకేలాగా ఉండేలాగా ఒకే భావం కలిగి వారు జీవించాలని దేవుడు మరి సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం. వివాహం దేవుని ఏర్పాటు కాబట్టి విడాకులు దేవుని ఉద్దేశానికి విరుద్ధమని మనము లేఖనంలో చూస్తాం. మలాకీలో చూస్తాం. మలాకీ గ్రంథంలో చూసినట్లయితే వివాహ వ్యవస్థను మరి విడదీస్తే, వివాహ బంధాన్ని విడదీస్తే, వారి విడదీసినా సరే విడిపోయినా సరే అది దేవునికి అసహ్యమని రాయబడతాం మనము మరి మలాకీలో చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క వివాహ బంధాన్ని ఐక్యతగా ఉండాలని, వివాహ బంధం ఒక పవిత్రమైన బంధం అని, దానిని విడదీయరాదని, ఒక భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక నిబంధన కలిగి లోతైన ఐక్యతను కలిగి వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తూ అన్ని విషయాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఈ లోకంలో జీవించాలని, ఈ యొక్క వివాహం అనేది మరి పరలోక రాజ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘానికి ఉన్న సంబంధంగా చూస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ఎంత ఐక్యతగా ఉంటారో, ఎలా ఉంటారో, ఒకేలా ఒక్క శరీరంలాగా ఎలా ఉంటారో అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంఘము అలాగ కలిసి ఐక్యంగా ఉండాలని, ఒకే మరి దేవుని యొక్క చిత్తం కలిగి ఉండాలని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా ఉండాలని, అలాగున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి మధ్యలో ఉన్న సంబంధము ఈ యొక్క వాక్య ప్రకారం చూస్తే మరి వారిద్దరూ ఏక శరీరమై, భార్యాభర్తలిద్దరూ ఏక శరీరమై ఎలా ఉంటారో అలాగూ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరూ కలిసి ఏక శరీరంగా ఉండాలి, ఒకరినొకరు హత్తుకుని ఉండాలని ఇక్కడ లేఖనం మనకి వివరిస్తుంది. ఆ రీతిగా మనము ఈ లోకములో కుటుంబ వ్యవస్థలో ఎంత ఐక్యత కలిగి ఉంటూ అంతే ఐక్యత దేవునిలో కూడా కలిగి ఉండి దేవుని ఆరాధించేవారిగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని రాజ్యములో మనము కూడా చేర్చబడివారుగా ఉండాలని లేఖనం తెలియపరుస్తుంది. అలాగ ఉండటానికి మనం ప్రయత్నిస్తూ ఆయన కృపను కోరుకుందాం. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించినగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవుడు, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు నాయన. భార్యాభర్తల యొక్క నాయన ఏక శరీరమై ఉంటారని, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో నాయన మీతో మేము సంఘముగా మేము ఐక్యత కలిగి ఏక శరీరముగా ఏక ఆలోచన కలిగి జీవించాలని హెచ్చరిక చేసినందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.